హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అమ్మమ్మ చేసిన చింత చిగురు ఎండు నెత్తళ్ళ కూర పాతకాలం పద్ధతిలో ఎలా చేసుకునే వాళ్ళు మొత్తం రెసిపీ ఇక్కడ చూపించారు. చాలా సింపుల్గా ఉంది. డెఫినెట్గా ఒకసారి వీడియో మొత్తం చూసి ఎలా చేసుకోవాలో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ చింత చిగురుని ఇలాగా ఏమన్నా అవసరం లేని ఆకులు అలాగే ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోవాలి. అండ్ ఇలా చూపిస్తున్నట్టు ఈ కాడలు మొత్తం కూడా రిమూవ్ చేసుకోవాలి. కొంచెం ఫాస్ట్గా రావడానికి ఇది ఒక చిన్న చిట్కా లాగా చెప్పారనమాట. సో ఇట్లాగా జస్ట్ అట్లా రబ్ చేసేసుకుంటే మనకి ఏమన్నా అట్లాంటి కాడలు ఉంటే ఫాస్ట్గా రిమూవ్ అయిపోతాయి అంట. చూడండి, ఇట్లా రిమూవ్ చేసి పక్కన పెట్టేయచ్చు. అండ్ ఇట్లా తీసుకున్న ఈ చింత చిగురు ఆకుని మొత్తం మిక్సర్ జార్లో వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇట్లా పౌడర్డ్ ఫామ్లో వచ్చేసింది కదా. సో దీంట్లోకి కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలంట. సో కొంచెం వాటర్ వేసుకొని ఇంకొకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి అని చెప్పారు. అండ్ మళ్ళీ కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇట్లాగా కొంచెం చింత చిగురు నీళ్ళులాగా వచ్చింది. ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలంట. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో వాటర్ వేసుకున్నాము. సో కొంచెం వాటర్ వేసుకొని అవి బాగా మరగనివ్వాలి. దీంట్లోనే కొంచెం కల్లుప్పు వేసేసుకొని మనకి ఇట్లాగా నీళ్ళు మంచిగా ఇట్లా బాయిల్ అవుతున్న టైంలో ఎండు నెత్తళ్ళని వేసుకోవాలి. అయితే ఈ ఎండు నెత్తళ్ళకి హెడ్ అండ్ టెయిల్ పార్ట్ అంటే తల అండ్ తోక ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి ఉన్నవి. సో యాక్చువల్గా క్లీన్ చేస్తున్నప్పుడు వీడియో తీసాము, బట్ అది మిస్ అయిపోయింది. సో డిలీట్ అయిపోవడం వల్ల ఇక్కడ యాడ్ చేయలేకపోతున్నాను. బట్ ఈ ఎండు చేపలకి కంపల్సరిగా తల అండ్ తోక మాత్రం డెఫినెట్గా రిమూవ్ చేసుకొని వేసేసుకోండి, బాగుంటుంది. అండ్ ఇట్లా ఒకసారి మరుగుతున్న టైంలో అట్లా వేసి ఒక 1 minute తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చన్నీళ్ళు పోసేసుకొని ఇట్లాగా మనం నీట్గా ఒకసారి హ్యాండ్తో ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా చేయడం వల్ల దాంట్లో ఏమన్నా మట్టి ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. అండ్ అలానే ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనకి ఫిష్ అనేది డ్రై ఫిష్ కొంచెం స్మెల్ వస్తుంది కదా, అసలుకి అలాంటి స్మెల్ ఏమీ రాకుండా చాలా బాగుంటుందంట. ఇక్కడ చూడండి ఎంత మురికిగా అట్లా ఉన్నాయో కదా వాటర్. సో అందుకని డెఫినెట్గా ఈ స్టెప్ మాత్రం కంపల్సరీ చేయండి. సో దట్ ఆ చేపకున్న చెత్త కానివ్వండి, మట్టి కానివ్వండి అన్నీ కంప్లీట్గా వెళ్ళిపోయి చాలా నీట్గా ఉంటుంది ఫిష్. మళ్ళీ ఇంకొకసారి మంచినీళ్ళు పోసేసుకొని ఇంకొకసారి నీట్గా కడిగేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా తీసి పక్కన పెట్టేసుకున్న ఈ ఫిష్ని మనం కర్రీ చేసుకోవచ్చు. దీంట్లోకి మనము టొమాటోస్ ఒక 2 అండ్ అలానే మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు ఒక 2 అండ్ ఒక పచ్చిమిరపకాయని కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి. దాంట్లోకి కొంచెం పసుపు అండ్ అలానే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మనకి ఎండు చేపల కూరకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. ఒక 4 to 5 స్పూన్స్ వేసుకున్నాము. అండ్ అలానే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని ఫస్ట్ వేసుకోవాలంట. యూజువల్గా మనము ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటాం కదా, కానీ మా అమ్మమ్మ ఫస్ట్ టొమాటోస్ని వేసి మగ్గిన తర్వాతే ఆనియన్స్ వేసుకోవాలి అని చెప్పారు. అండ్ ఫస్ట్ ఇక్కడ టొమాటోస్ని వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నారు, మంచిగా మ్యాష్ అయిపోతాయంట. త్వరగా టొమాటోస్ ఉడకడానికి కొంచెం సాల్ట్ వేశారు. అండ్ అలానే ఇది మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. మీకు గుర్తుందో లేదో, మా అమ్మమ్మ చేసిన రొయ్యల కూర అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాంట్లో కూడా మా అమ్మమ్మ సేమ్ ఇలానే టొమాటోస్ ఫస్ట్ వేశారు. బట్ నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది. డెఫినెట్గా ఇట్లా ట్రై చేయండి. అండ్ అలానే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా దీంట్లోనే వేసేసుకొని ఒక గ్రీన్ చిల్లీని ఇట్లా చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకున్నాం, లైక్ స్లిట్స్ లాగా చేసుకొని. అండ్ వీటిని కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. మనకి ఆల్రెడీ టొమాటోస్ నీట్గా ఉడికిపోయాయి అనమాట, చాలా మ్యాష్ అయిపోయినాయి. ఈ టైంలోనే ఆనియన్స్ వేసుకోవాలంట. లైక్ టొమాటోస్ మంచిగా మగ్గిన తర్వాత ఆనియన్స్ అండ్ అలానే పచ్చిమిరపకాయలు ఇవి కూడా కొంచెం సేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. అండ్ ఆనియన్స్ అండ్ అలానే పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఉడకాలన్నమాట. సో ఇట్లా ఉడికిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళని కూడా ఇక్కడే వేసేసుకొని ఈ ఆయిల్లో కొంచెం సేపు వేగనివ్వాలంట. మనం ఆల్రెడీ టొమాటోస్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము కదా, సో ఇక్కడ కొంచెం కారం వేసుకుంటున్నాము. ఈ కారం వచ్చేసరికి సాంబార్ కారం యూస్ చేస్తున్నాము. ఒకవేళ మీ దగ్గర సాంబార్ కారం లేకపోతే నార్మల్ కారం అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి, లేదంటే మనకి అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది.
ఈ ఎండు చేపల్ని చాలామంది నెత్తళ్ళు అంటారు. అండ్ కొంతమంది మెత్తళ్ళు అని కూడా అంటారంట. సో ఎండు నెత్తళ్ళు, ఎండు మెత్తళ్ళు, మెత్తాల కూర అంటారు అని చెప్పారు. అండ్ దీన్ని చింత చిగురు కాంబినేషన్‌తో తింటే చాలా బావుంటుంది అని చెప్తున్నారు. అండ్ నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా చింత చిగురు అండ్ నెత్తళ్ళతో కాంబినేషన్ అనేసి. అండ్ ఇట్లా కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం మంచినీళ్ళు పోసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మనకి హై ఫ్లేమ్‌లోనే పెట్టేసుకోవచ్చు. వన్స్ మనకి ఈ వాటర్ అనేది బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఉడికించుకుంటే సరిపోతుంది. అండ్ ఇట్లా మంచిగా ఉడుకుతున్న టైంలో మనం మిక్సీకి వేసి పెట్టుకున్న చింత చిగురు వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మొత్తం కూడా ఇందులో వేసుకుంటున్నాము. ఒకవేళ మీకు చింత చిగురు వాటర్లో ఏమైనా కొంచెం ఎక్కువ తొక్కులు ఆకులు అట్లా ఏమైనా ఉన్నాయి అనిపిస్తే కావాలంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చు, అంటే వడపోసుకోవచ్చు. లేదు పర్వాలేదు అనుకుంటే డైరెక్ట్గా అట్లయినా వేసేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం చింత చిగురు పేస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం దీంట్లో వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మళ్ళీ మగ్గించుకోవాలి. చూడండి అసలుకి మనము చింత చిగురు గుజ్జు వేయగానే మనకి అసలుకి కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. యూజువల్గా మనము చేపల కర్రీస్లోకి చింతపండు గుజ్జు వేసుకుంటాం కదా, అంటే నార్మల్గా చింతపండు నీళ్ళు అవి పోసుకుంటాం. కానీ ఇట్లాగా చింత చిగురు వేసి ట్రై చేయండి, చాలా హెల్దీ కూడా. చింతపండు కంటే చింత చిగురు అనేది చాలా హెల్దీ కదా. ఇట్లా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మా అమ్మమ్మ ఇక్కడ కొంచెం చింత చిగురు ఆకుల్ని ఇట్లా డైరెక్ట్గా కూడా వేసేద్దాము అని చెప్పి వేశారనమాట. సో ఆకులు కూడా వేస్తే బాగుంటుంది అని చెప్పారు. అండ్ అది కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలాగా మీడియం టు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. మనం వేసుకున్న పులుపు, ఉప్పు అండ్ కారం ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా అవసరం అయితే ఇక్కడ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. 3 to 4 మినిట్స్ తర్వాత చూడండి మనకి మంచిగా రెడీ అయిపోయింది చింత చిగురు ఎండు నెత్తళ్ళ కూర. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాము. కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. పాతకాలంలో నిజంగానే ఎటువంటి మసాలాస్ హడావిడి ఏమీ లేకుండా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటాయి కదా కర్రీస్. డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.